అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? ఈరోజు నేను మీకోసం చపాతీలోకి అండ్ జొన్న రొట్టెల్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఆలు క్యాబేజీ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నమ్మకం లేకపోతే మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. దీని టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఈ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను. దీనికోసం ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు క్యాబేజీ తీసుకొని అందులో సగభాగం వరకు తీసుకున్నానండి. అంటే పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ క్యాబేజీని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాబేజీ మొత్తాన్ని కూడా ఇదే విధంగా సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ కుర్మా కోసం నేనైతే ఒక పావు కిలో ఆలుగడ్డలను తీసుకొని వీటిని ఈ విధంగా పొట్టు ఒలిచేసి నీట్‌గా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులోకి మనం 2, 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇందులో 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, కొంచెం సోంపు, తర్వాత 2 యాలకులు వేసి వీటిని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 ఆనియన్స్, ఇంకా 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవి మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్‌కి వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఈ అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చి వాసన పోయేంత వరకు మనం ఈ విధంగా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఇది ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను ఈ ఆయిల్‌లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్టు, చిటికెడు పసుపు వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు మనం ఆయిల్‌లో మగ్గించుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా! ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 2 టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి మరొక 2 నిమిషాలు మనం ఆయిల్‌లో మగ్గించుకుందాం. ఇలా క్యాబేజీ మనకు మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డలను వేసేసుకోవాలి. ఇవన్నీ ఏసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం గరిటెతో ఇలా మెదుపుకోవాలండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసి ఈ మొత్తాన్ని ఒకసారి మనం ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత గ్రేవీ కోసం ఒక గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ చూసుకొని అన్నీ కరెక్ట్‌గా సరిపోయిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కుర్మా ఇలా కుక్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆపేసేసుకుందామండి. అంతేనండి. చూసారు కదా! చపాతీలోకి, జొన్న రొట్టెలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఆలు క్యాబేజీ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వేడి వేడి రైస్‌లో కూడా చాలా అంటే చాలా బావుంటుందండి. ఇప్పుడు ఈ కర్రీ మొత్తాన్ని కూడా మనము సర్వింగ్ బౌల్‌లో తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ కర్రీ మొత్తాన్ని కూడా ఈ విధంగా సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు క్యాబేజీ కుర్మా రెడీ అయిపోయినట్లే. నచ్చితే మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి, అలానే మన ఛానెల్‌ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ ది వాచింగ్. బై బై.